మీరే తింటుర్రు, నేను తెప్పిస్తే వీళ్ళు తింటుర్రు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం. సో మేమైతే ఇందాకనే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆకలి అవుతుంది. అట్లా నేనైతే మానికైతే సెలక్షన్స్ ఉండే స్పోర్ట్స్ మీట్. అవును అని సెలెక్ట్ అయినవారా? మాని సెలెక్ట్ అయిన బాగా అలసిపోయిందని, మానికి ఆకలి అవుతుందని పానీపూరి అయితే తెప్పించుకున్నాం. అలసిపోయినా 3 hours అడగబెట్టినట్టు స్కూల్లో. అయితే అందుకని పానీపూరి తెచ్చుకున్నాం. ఇప్పుడైతే తింటున్నాము. మా మమ్మీ పైసలు అడిగి తెచ్చుకున్నాము. అలసిపోయినావా అని? పానీపూరి అంటే దేంట్లో సెలెక్ట్ అయినవరా? ఇష్టం, అందరికి ఇష్టమై ఉంటది. ఇంకా ఒకటే గేమా? రేపు మాకు మీకు రేపు కాదు తెప్పించిందని నాకేమి ఇయ్యరా? ఎందుకు? బుక్ చేసిన అవునా, నేను బుక్ చేసిన నిన్ననే వచ్చింది. అది నీకు తెలియదు, నేను అమ్ములు చూసినాం. ఏంటిదో బుక్ చేసినా, అది ఏందనేది మాకు తెలియాలి. ఇప్పుడు మాకు తెలియాలి. మా పొట్టది బాగా బుక్ చేస్తుంది. ఇల్లు తుడిచేది, ఇంకేమో బుక్ చేసింది. అంటే నీకే తెలుసు కదా ఏం బుక్ చేసినా అని. అమ్ములు డ్రెస్ ఎప్పుడు వస్తుందిరా? వచ్చింది, తీసుకొస్తా. నువ్వైతే దీన్ని తిన్నాక ఇస్తాను నేను నీకు. ఫ్రెండ్స్, పానీపూరి అంటే నాకు ఇట్లా ఫుల్ ఇష్టం, అందుకే నేను గిట్లా తింటున్నా. ఎన్నోది బాగుంది. మళ్ళీ ఆ కాండికి వేసుకుంటారా? అప్పుడే ఒకసారి అయితే ఇట్లా పిల్లలు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకొని నేను ఇట్లా తింటా. నాకు ఇట్లా ఫుల్ ఇష్టం పానీపూరి అంటే. కానీ మస్తు అవుతుంది మధ్యలో తినకైతే. ఇప్పుడు మా అని ఏం బుక్ చేసుకుందో చూద్దాం తిన్నాక. ఫ్రెండ్స్, మీషో ఒకటి డౌన్లోడ్ చేసింది, అలా మంచిగా బుక్ చేస్తుంది. ఇక నీకు పానీపూరి ఉడుకుతుంది అని తింటుంది. ఫ్రెండ్స్, మానేమో బుక్ చేసుకుందని చెప్పినా కదా, అదైతే నిన్ననే వచ్చింది. సో మానికైతే నిన్న చూపించలేదు. ఇంకా ఇప్పుడైతే చూపిద్దాం మాని ఏం బుక్ చేసింది ఏమో చూద్దాం. ఇదైతే ఒక బాక్స్ లాగా అయితే ఉన్నది. ఇది ఏందనేది నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఆమెనే ఓపెన్ చేస్తుంది అనేసి అయితే నేనైతే ఓపెన్ చేయలేదు. చూద్దాం మరి ఇప్పుడు ఏం బుక్ చేసుకుందా అని. ఇగో వచ్చింది. ఏం బుక్ చేసినావు? ఇది ఫ్రెండ్స్, మీ అందరూ అనుకుంటారా నేను ఏం బుక్ చేసినా? ఇదైతే వచ్చేసి గల్లగురి. ఏం గల్ల? చూడు, ఊకే గల్లలు. అదే కదా, ఎన్నిసార్లు బుక్ చేస్తావు, ఎన్నిసార్లు కొంటావు? అసలు డిమార్ట్ పోయినప్పుడు కొనుకొచ్చినావు. అంత ముందుకు ఒకటి, ఇది ఎన్నో గల్ల? ఎందుకంటే ఇది మీరు చూడండి, చూస్తే నీకు గల్లలు తీసుకొస్తావు. నేను ఇంకా పెద్దది, మళ్ళా కుండది. ఏంటిది ఇది అంత చిన్నగా ఉంది? అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే డిమార్ట్ లో కొనుకొచ్చింది. ఇదైతే మా అమ్మతో ఇప్పించుకుంది. అమ్మ నాకు గల్లడ బీపీ నేను పైసలు జమ చేసుకుంటా అని. మళ్ళీ ఇంకోటి కుండ లాంటిది, అదేంటిది మట్టిది తీసుకుంది గల్ల. అది లాస్ట్ ఇయర్ ఫీల్డ్ ట్రిప్ అప్పుడు పడగొట్టి ఆ డబ్బులతోటి ఫీల్డ్ ట్రిప్ కి అయితే వెళ్ళారు ఇద్దరు కలిసి. సో ఇదైతే 4th ఫ్రెండ్స్, 4th గల్ల. మరి ఎన్ని పైసలు జమ చేస్తుంది? ఇలాంటిదే కొంచెం పెద్దది ఇట్లా ఉంది. 5th ఏం పిచ్చాయి మా గల్లడు, మరి ఎన్ని పైసలు జమ చేస్తుందో ఏమో. కానీ ఇలా నేను ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఏమేమి పైసలు వేస్తున్నాను, ఆ పైసలు టిక్ చేస్తా. ఇలా వేసుకోవచ్చు, టిక్ చేయొచ్చు. కానీ అంటే 50-50 100 ఇది మంచిగా ఉంది. 150 రూపీస్ ఇది. ఇది మంచిగా ఉంది. ఇది సరే, మనం ఎన్ని పైసలు వేసుకున్నామో ఇలా చూడొచ్చు అంట ఫ్రెండ్స్. అంటే కౌంట్ చేసుకోవచ్చు అన్నట్టు. 100 వేసి ఇట్లా 100 ఇట్లా వేయచ్చు. ఇప్పుడు 100 వేస్తున్నామా, అలా టిక్ చేసినాం. చూద్దాం ఒకసారి. చేసిన కొంచెం పెద్ద చేయద్దా అని. మళ్ళీ ఉంది. ఇది కస్టమైజ్ కూడా
చేయించుకోవచ్చు పేరుతో. అవును ఇది ఎంత 10,000 ఫోటో వచ్చి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. 10,000 నాకు చెప్తే నేను మంచిగా చేస్తాను. ఫ్రెండ్స్ దీంట్లో అంటే 10,000 జమ చేస్తుందంట. మరి చూద్దాం ఎన్ని జమ చేస్తుందేమో. ఈ 10,000 అయినాకనే ఇది ఓపెన్ చేయాలి. సరే అని ఎట్లా ఓపెన్ చేస్తారు మళ్ళీ? కింద నుంచి. ఫ్రెండ్స్ మా ఆయనకైతే భారీ అమౌంట్ వేస్తున్నా నేనైతే. ఫస్ట్ నేనే వేస్తున్నా. 1 రూపీ. మస్తు పెద్ద ఎక్స్పెక్ట్ చేయనంత అమౌంట్ వేస్తున్నా. 1 రూపీ. లేదా అవునా 100 ఉందా? 50 లేదా 50 లేదు. 500 ఉంది వేస్తావా? 1000 ఉంది వేస్తావా? 2000 ఉంది వేస్తావా? చూపి నాకు చూపి, నేను చూపించేస్తా. ఎంత ఉందో చూపించేస్తా. 50లు 100లు 200లు కిందనే ఇంకా 1000 2000 ఉంది. ఇప్పుడు మమ్మీ 2000 వేస్తుంది. 2000 నోట్లు వేయలేదు. ఇదేంది 2000 నోట్ లేదు కదా. అట్లేమయ్యారు. సో ఫ్రెండ్స్ మా ఆయన కోసం అయితే ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నా కాబట్టి కొంచెం మంచిగా వేయాలి. అదే వేయడం అంటే ఇప్పుడే ఓపెన్ చేస్తుంది కదా దాంట్లో వేసి. సో అది తొందరగా మా ఆయన గల్ల నిండాలనేసి మా ఆయన 10,000 జమ చేయాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కుళ్ళు ఫ్రెండ్స్. సో నా వంతు 500 వేస్తున్నా ఫస్ట్. ఎందుకు ఇస్తా? నువ్వు జమ చేస్తావు కదా, నువ్వు జమ చేస్తా. ఫ్రెండ్స్ మామూలు ఎట్లా జమ చేస్తా చెప్పాలా? ఇలాంటి గల్లలు డబ్బాలు అవసరం లేదు. పర్సు ఒక చిన్న పర్సు ఉంటది. ఆ పర్సులో ఇగో ఇట్లా ఫోల్డ్ చేసి చిన్నగా పెడుతుంది ఫ్రెండ్స్. ఎవ్వరు దొరకవు ఇట్లా మళ్ళీ దొరకన్నా. సో మా ఆయన జమ చేస్తుంది కాబట్టి ఇప్పటికీ ఆల్రెడీ 2 సార్లు జమ చేసింది. అందుకే మా ఆయనైతే ప్రోత్సహించాలి. లేకపోతే పైసలు అన్ని ఇట్లా వేసాను అందరినీ అమ్మమ్మ 100 రూపీస్ ఇవ్వా, డాడీ 100 రూపీస్ ఇవ్వా, డాడీ 50 ఇవ్వా అంటది. మంచిగా జమ చేస్తారు. అందుకే మా ఆయన దగ్గర జమ. సో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ నేనే వేస్తున్నా. మంచిగా ఉండదు నువ్వుకోను. ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల తొందరగా 10,000 కావాలి. నేనే శివాకి నేనే టిక్ చేస్తా. ఇప్పుడు నాకు తెలియదు. నేను కూడా గల్ల బుక్ చేసుకుంటా. ఫ్రెండ్స్ 500 ఇప్పుడు సో ఫ్రెండ్స్ మళ్ళీ డాడీ ఇట్లా ఇప్పుడే 500 అడుగుతుంది. సో హనీకి అయితే ఇప్పుడే 1000 రూపీస్ అయిపోయినట్టే. ఇప్పుడే గల బుక్ చేసుకుంటున్నా. నాకు తెలియదు. ఇస్తుందా 500 అయిపోయినరా అని ఇప్పుడే 1000 అయిపోయినాయిరా. చూడండి ఫ్రెండ్స్ మా అని ఎంత ఇదో బుక్ చేసిందే. ఇచ్చిన కాడ తీసుకోవాలి ఇక. 700 జమ అయిపోయినాయి. 200 టిక్ చేసినాం. ₹1 లేదు. నెక్స్ట్ నీ దగ్గర ఉన్నాయి వేసుకో. ఎడబెట్టినావు అని. సో ఫ్రెండ్స్ మా అన్న దగ్గర కొన్ని జమ చేసిన పైసలు అవుతున్నాయి. 500 కోసం బుక్ చేసుకున్నా అనుకో 10,000 జమ చేయాలి మరి ఖచ్చితంగా. సరే అని కానీ దాంట్లో ఉన్నాయిరా ఇంకా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఆయనకైతే 1000 దగ్గర అయిపోతున్నాయి. 800 అయినాయి ఇప్పటికి. లేకపోతే నాకు షేర్ ఇవ్వాలి. అట్టిస్తుంది నువ్వు గిట్ట జమ చేయ మళ్ళా. కాయిన్స్ ఏమొద్దులే. కాయిన్స్ ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవడానికి అయితే చెప్పేది మా అని 10,000 నాకేదైనా కొంటుండొచ్చు, నాకేదైనా గిఫ్ట్ ఇస్తుండొచ్చు. ఇయ్యకపోతే వీడియో సాక్షిగా ఇయ్యకపోతే మీ ఇద్దరు జుట్టు కట్ చేస్తా.
అని ఇప్పుడు 10,000 అయితే నువ్వే ఏం ఖర్చు పెట్టుకోవాలి, ఏదైనా నీకు యూజ్ అయ్యేది కదా. ఎవరికన్నా అది ఆమెకా నాకా ఎవరికైనా యూజ్ అయ్యేది ఇప్పిస్తా అంటే ఒప్పుకుంటా ఇప్పుడు, లేకపోతే లేదు. నేను సరే ఆయన రింగ్ తీసుకురా అని రింగ్ ఇస్తారు. టార్గెట్ ఏం చేయవు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నాకు కూడా 500 తెలియదు. అరే పోయే ఊకామెకి